తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ల కల్పన కోసం బీసీ సంఘాలుగా జేఏసీగా ఫామ్ అయి కూడా రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునివ్వడం, అలాగే రాష్ట్రంలో బంద్ విజయవంతంగా కొనసాగుతుంది. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ బంద్లో పాల్గొని పూర్తి స్థాయిలో మద్దతునిస్తున్నాయి. ఇప్పటివరకు బాగానే ఉంది, కానీ బంద్ ఎవరిపైన, ఎవరి కోసం, ఎందుకోసం అనే దానిపైన మాత్రం ఒక క్వశ్చన్ మార్క్గా నిలిచింది. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా బంద్కు మద్దతు ఇవ్వడంతో అసలు బంద్ ఉద్దేశం ఎవరికి, అసలు బంద్ ఎవరిపైన అనేది ఒక ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఎందుకంటే రిజర్వేషన్లకు వ్యతిరేకం ఎవరు, ఈ రిజర్వేషన్లకు అనుకూలం ఎవరు, అసలు అడ్డుపడుతుంది ఎవరు, మద్దతు ఇవ్వాల్సింది ఎవరు అనే దానిపైన అందరూ కూడా చర్చించుకునే పరిస్థితి అయితే ఈసారి బంద్లో కనిపిస్తోంది. ఎందుకంటే ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ అయితే మాత్రం బీజేపీ కారణంగానే, కేంద్రం ఒత్తిడి కారణంగానే రిజర్వేషన్లకు అడ్డుపడుతుందని ఇటు కాంగ్రెస్ పార్టీ ఇటు బంద్లో పాల్గొంటూ కూడా విమర్శలు చేస్తుంది. ఇదే సందర్భంలో బీజేపీ కూడా ఇదే బీసీ సంఘాలకు మద్దతుగా, జేఏసీకి మద్దతుగా బంద్కు పిలుపునిస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని కూడా అధికార కాంగ్రెస్ పార్టీ అసలు రిజర్వేషన్ల విషయంలో సరైన విధంగా లేదు, పూర్తి స్థాయిలో కోర్టులో కూడా కరెక్ట్గా ఉంటే మాత్రం ఈరోజు రిజర్వేషన్లు వచ్చేవి తప్ప రిజర్వేషన్లు అడ్డుకునేది కాంగ్రెస్ పార్టీ అంటూ ఇటు బీజేపీ అంటుంది. ఇక బీఆర్ఎస్ పార్టీ కూడా బంద్కు మద్దతునిస్తూ కూడా వివిధ కార్యక్రమాలు కూడా చేస్తుంది. అందులో భాగంగా బీఆర్ఎస్ పార్టీ కూడా మేము రిజర్వేషన్లకు అనుకూలంగా ఉన్నాము, అందుకోసమే అసెంబ్లీలో కూడా తీర్మానం చేశాము, కానీ రిజర్వేషన్లను అడ్డుకునేది మాత్రం ఇటు బీజేపీ ఇటు కాంగ్రెస్ పార్టీనే. రెండు జాతీయ పార్టీలు తలుచుకుంటే రిజర్వేషన్లు సాధ్యమే, కానీ వీళ్ళు ఇచ్చే ఉద్దేశం లేదు, కేవలము భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారు తప్ప సరైన చట్టబద్ధంగా వచ్చే రకంగా సరైన పోరాటం చేయట్లేదు. జాతీయ స్థాయిలో పోరాటం చేస్తే మాత్రం ఈజీగా రిజర్వేషన్లు సాధ్యమే, కానీ రెండు జాతీయ పార్టీలు మాత్రం నాటకాలు ఆడుతున్నాయి అంటూ కూడా ఇటు బీఆర్ఎస్ అంటుంది. ఇలా అన్ని రాజకీయ పార్టీలు బంద్కు మద్దతు ఇవ్వడం, అలాగే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ కూడా ఇది ఒక విమర్శల కార్యక్రమంగా మారిపోయింది. వాస్తవానికి ఒక సామెత ఉంటుంది, అందరూ శాకాహారులే కానీ కోడి మాయం అన్నట్టుగా ఇప్పుడు మేము అంతా మద్దతు ఇస్తున్నాము కానీ రిజర్వేషన్ల మరి ఎందుకు అమలు కావట్లేని ఒక క్వశ్చన్ కూడా కనిపిస్తూ ఉంది. ఇలా తెలంగాణ రాష్ట్రంలో మాత్రం బీసీ జేఏసీ ఏదైతే బంద్కు పిలుపునిచ్చిందో అన్ని రాజకీయ పార్టీలు వస్తున్నాయి, అందరూ పాల్గొంటున్నారు. మరి ఎవరిపై కౌంటర్ వేయాలనే దానిపైన మాత్రం ఒక ఆశ్చర్యకరమైన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇటు బీసీ సంఘాలు అయితే మాత్రం కొన్ని సంఘాలు ఇటు కేంద్రం అడ్డుపడుతుందని విమర్శలు చేస్తున్నాయి, మరికొన్ని సంఘాలు అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీ సరైన విధంగా వ్యవహరించలేదు, అందుకోసమే ఈరోజు బిల్లు కూడా అలాగే జీవోలు కూడా పెండింగ్లో ఉండిపోయాయి, అలాగే జీవో కూడా ఇటు కోర్టులో నిలవట్లేదు, సరైన విధంగా వాదనలు చేయట్లేదని కూడా విమర్శలు ఉంటున్నాయి. ఇలా ఇటు బీసీ సంఘాలు అయితేంది, రాజకీయ పార్టీలు అయితే మాత్రం ఈ బంద్ విషయంలో మాత్రం విచిత్రమైన పరిస్థితి అయితే తెలంగాణ కనిపిస్తూ ఉంది. ఒకవైపు బంద్ విజయవంతంగా కొనసాగుతున్నప్పుడు కూడా ఎవరిపై ఈ బంద్, ఎందుకోసం ఈ బంద్, అసలు ఈ బంద్ కారణంగా ఎవరిపై విమర్శించాలన్న దానిపైన కూడా ఇటు బీసీ సంఘాలు కానీ రాజకీయ పార్టీలు కూడా ఒక సందిగ్ధమైన పరిస్థితి, విచిత్రమైన పరిస్థితి అయితే నెలకొంది. ఈ సందర్భంలో సోషల్ మీడియాలో కూడా చాలా వరకు అయితే మీడియాలో కూడా కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకోసం చేస్తున్నారు బంధు, ఒకవైపు బీజేపీని విమర్శిస్తే బీజేపీ మద్దతు ఇస్తుంది, కాంగ్రెస్ను విమర్శిద్దామంటే కాంగ్రెస్ మద్దతు ఇస్తుంది, అలాగే ఇటు బీఆర్ఎస్ పార్టీ విమర్శిద్దామంటే బీఆర్ఎస్ పార్టీ విమర్శిస్తుంది. అన్ని రాజకీయ పార్టీలు ఇన్వాల్వ్ అయిపోయే బంద్లో మరి ఎవరిపై కోర్టులను విమర్శిద్దామా, అవి రాజ్యాంగ వ్యవస్థలు అలాగే కోర్టులు కూడా చట్టం ప్రకారమే చేయడంతో కోర్టులను కూడా విమర్శించే అవకాశం కూడా లేదు, ఎందుకంటే కంటెంప్ట్ కింద కూడా వస్తుంది కాబట్టి ఇటు కోర్టులను కూడా విమర్శించలేని పరిస్థితి. ఇలా మొత్తానికైతే మాత్రం ఈ యొక్క బంద్ అయితే మాత్రం ఎప్పుడు లేని ఒక పెద్ద చర్చ నడిచే విధంగా ఉంది. అలాగే ఒక రాజకీయ పార్టీపై ఒక రాజకీయ పార్టీ విమర్శలు చేసుకుంటూ బంద్లో పాల్గొనడం కూడా రెండు జాతీయ పార్టీలు అలాగే ప్రాంతీయ పార్టీలు, బీసీ సంఘాలు, మిగతా పార్టీలను పాల్గొనడంతో తీవ్రమైన చర్చ, విచిత్రమైన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఏదైతే బంద్ పిలిపించిందో ఈ శనివారం రోజైతే మాత్రం ఒక అందరూ కూడా చర్చించుకునేలాగా ఎవరిని విమర్శించాలో, ఎవరి కోసం ఈ బంద్ అనే దానిపైన మాత్రం చర్చ జరుగుతుంది. చూడాలి మరి ఈ బంద్ నేపథ్యంలో ఎలాంటి రాజకీయమైన వాతావరణం ఉంటుంది, ఈ బంద్ కారణంగా మరి తెలంగాణ రాష్ట్రంలో తలపెట్టిన ఈ రిజర్వేషన్ల కోసం బంద్ మరి సత్ఫలితాన్ని ఇస్తుందా, 42% రిజర్వేషన్ అనేది మరి సాధ్యమవుతుందా, జాతీయ స్థాయిలో చర్చ వచ్చేలాగా అలాగే షెడ్యూల్ 9లో చేర్చే విధంగా మరి తెలంగాణ రాష్ట్ర రిజర్వేషన్ల కోసం చేస్తున్న ఈ పోరాటం అనేది ఫలిస్తుందో లేదో మాత్రం తెలియాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ ఒక రాజకీయ పార్టీపై
విమర్శలు చేసే సందర్భం, ఒక వ్యవస్థపై ఒత్తిడి పెట్టే సందర్భం ఉండాల్సిన ఈ బంద్ అయితే మాత్రం అందరూ కూడా ఒకే దగ్గర ఉండడం, అలాగే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో జస్టిస్ ఫర్ బంద్ అనేది మాత్రం ఒక చర్చనీయాంశంగా ఆశ్చర్యకరంగా బంద్ ఉంది. చూద్దాం మరి రిజర్వేషన్ల విషయంలో మరి ఈ యొక్క ప్రకటనలు రాజకీయ మద్దతు ఇక్కడి వరకే ఉంటుందా, లేకపోతే చట్ట స్థాయిలో ఇక్కడ పరిణామాలపై పార్లమెంట్లో చర్చించాల్సిన ఒత్తిడి తీసుకొస్తాయా, లేకపోతే రాష్ట్ర రాజకీయాలకే ఈ విమర్శలు పరిమితం అవుతాయో మాత్రం మరికొద్ది రోజుల్లో క్లారిటీ రాబోతుంది.